వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే ప్రొడక్షన్ డ్రాయింగ్కి సంబంధించి నా దగ్గర ఉన్న మోడల్ పేపర్ని అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరూ షార్ట్ ఎస్సేలు అడుగుతున్నారు కదా. సో షార్ట్స్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అన్నవి వస్తాయి ఏంటి అన్నది మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. సో నా దగ్గర కొన్ని అయితే ఉన్నాయి, ఒక 4 ఎన్నో ఉన్నాయి. ఆ 4 పేపర్స్ని నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ఎలాంటి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది అనమాట. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పార్ట్ ఏలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 into 5 20 మార్క్స్ అండ్ ఎస్ఏ రిమైనింగ్ 40 మార్క్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ హోల్ అండ్ షాఫ్ట్ ఆర్ గివెన్ బిలో. సో మనకి హోల్కి సంబంధించింది, షాఫ్ట్కి సంబంధించింది డైమెన్షన్స్, అలాగే టాలరెన్సెస్, లిమిట్స్ అన్ని ఇచ్చేస్తారు. సో షాఫ్ట్ టాలరెన్స్, హోల్ టాలరెన్స్, మ్యాక్సిమం అలవెన్సెస్, మినిమం అలవెన్సెస్ అండ్ టైప్ ఆఫ్ ఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి టైప్ ఆఫ్ ఫిట్లో మనకి 3 ఫిట్స్ ఉంటాయి కదండి. క్లియరెన్స్, ఇంటర్ఫిరెన్స్, ట్రాన్సిషన్. ఆ 3 ఫిట్స్లో ఏదో ఒక ఫిట్ అయ్యి ఉంటుందన్నమాట మనం ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సింబల్స్ అండ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ టు బి టాలరెన్స్డ్. పర్పెండిక్యులారిటీ, రన్అవుట్, ప్యారలిజం, యాంగులారిటీ, స్ట్రైట్నెస్. వీటికి సంబంధించి కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ని మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గివెన్ ద రేంజ్ ఆఫ్ రఫ్నెస్ వాల్యూస్ అప్టైన్ ఫాలోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. ల్యాపింగ్కి రఫ్నెస్ వాల్యూ ఎంత, అలాగే సర్ఫేస్ గ్రైండింగ్, టర్నింగ్, ఫోర్జింగ్, డైకాస్టింగ్కి వాల్యూస్ అన్నది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ద రైట్ మీనింగ్ ఆఫ్ ఫాలోయింగ్ డిజిగ్నేషన్స్ ఆఫ్ మెకానికల్ కాంపోనెంట్స్. స్క్వేర్ బోల్ట్ M12 70N అంటే M12 అంటే ఏంటి, 70 అంటే ఏంటి, N అంటే ఏంటి, బాల్ బేరింగ్ 308 అంటే ఏంటి, టాపర్కి 12 into 8 into 50 అంటే 12 అంటే ఏంటి, విడ్తా, థిక్నెస్సా, లేకపోతే ఆ యొక్క ట్యాపరా, యాంగిల్ ఎంత తీసుకుంటారు ఏంటి అన్నది అన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. FE 470W. ఓకే. నెక్స్ట్ స్ప్లైన్ 6 into 23 into 26. సో ఇలా మీరు షార్ట్స్ అనమాట. అసెంబ్లీ ఆఫ్ డ్రాయింగ్స్ ఆఫ్ సింగిల్ టూల్ పోస్ట్ అన్నది ఇచ్చాడు. సో మనకి కాంపోనెంట్స్ డ్రా చేసినందుకు 20 మార్క్స్, డైమెన్షన్స్, టాలరెన్సెస్ అన్ని ఇచ్చినందుకు 5 మార్క్స్, జామెట్రికల్ టాలరెన్సెస్ అన్నది ఇచ్చినందుకు 5 మార్క్స్, సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ ఇచ్చినందుకు 5 మార్క్స్ అండ్ ప్రాపర్ ప్రాసెస్ షీట్కి 5 మార్క్స్ అనమాట. సో ఇలా మనకి ఇంకోటి ఏంటంటే ఫుట్ స్టెప్ బేరింగ్ అనేది ఇచ్చాడు. సో టోటల్ 40 మార్క్స్. ఓకేనా? ఇది ఫస్ట్ మోడల్. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్ చూద్దాము. నెక్స్ట్ డిటర్మైన్ ద ఫాలోయింగ్ ఫర్ F80 H7 ఫర్ 5 అండ్ అది F కాదు, 580 H7 M6. దానికి హోల్ టాలరెన్సెస్, షాఫ్ట్ టాలరెన్సెస్, మినిమం క్లియరెన్స్, మ్యాక్సిమం క్లియరెన్స్, టైప్ ఆఫ్ ఫిట్. నెక్స్ట్ కన్వెన్షనల్ సింబల్స్, స్ప్లైన్ షాఫ్ట్, సిలిండ్రికల్ టెన్షన్ స్ప్రింగ్, డైమండ్ నర్లింగ్ అండ్ సీమ్ వెల్డింగ్, బ్యాక్ వెల్డింగ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటి అంటే జస్ట్ ఈ క్రాస్ మార్క్కి రిప్రజెంటేషన్ ఏంటి, మనం అంటే ఇలా ఉంటే మనం ఏం చేస్తాము, ట్రయాంగిల్స్ 2 ఉంటే ఎలా చేస్తాము, సో దీనికి సంబంధించి ఏంటి, దీనికి సంబంధించింది ఏంటి అన్నది మనకి ఉంటాయి అన్నమాట. సో ఈ సింబల్స్కి ఏంటి అంటే మిషనింగ్ కావాలా, మిషనింగ్ వద్దా, రఫ్నెస్ ఎంత వాల్యూ తీసుకోవాలి అంటే సర్ఫేస్ ఫినిషింగ్ చేశారా చేయలేదా అని కొన్ని సింబల్స్ అన్నవి ఉంటాయి అన్నమాట, రిప్రజెంటేషన్ సింబల్స్. ఆ సింబల్స్ అన్నవి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్. హెక్సాగనం ఫిట్ బోల్ట్ M20 70 అన్నది ఇచ్చారు. నెక్స్ట్ ఆయిల్ సీల్ A25 40 into 7 ఇచ్చారు. క్యాస్టల్ నెట్ M20 అన్నది ఇచ్చారు. స్టడ్ M10 30 అన్నది ఇచ్చారు. సో కౌంటర్ షంక్ స్క్రూ అన్నది ఇచ్చారు. సో ఈ మోడల్స్ అన్నవి మీరు చూసుకోవాలి. ఇందులో మనకి ఎస్ఎస్కి వచ్చేసరికి ఒకటి డ్రిల్ జిగ్ ఇచ్చారు, ఇంకోటి ఏంటి అంటే లేత్ టైల్ స్టాక్ అన్నది ఇచ్చారు. ఓకే, మీకు ఏది ఇచ్చినా కూడా మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ ఇచ్చేస్తారు కాబట్టి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నవి. సో దాన్ని బట్టి మీరు డిసెంబల్ చేసి దానికి ఇచ్చిన డయాగ్రామ్స్ అన్నవి డ్రా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్. ఫాలోయింగ్ టాలరెన్సెస్ డైమెన్షన్ షాఫ్ట్ అండ్ హబ్ అసెంబ్లీ of size 150 mm give the fit H7 P6 and what is the type of fit. ఇదొక మోడల్. నెక్స్ట్ స్క్వేర్ ఆన్ షాఫ్ట్, స్ట్రైట్ నర్లింగ్, ఇంటర్నల్ స్క్రూ థ్రెడ్, బెవెల్ గేర్, సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ విత్ ఐ. సో డ్రా ద ప్యారలిజం, symmetry, position, cylindricity. Next what is the surface roughness values of the plane
ప్లేనింగ్, రీమింగ్, ఎక్స్ట్రూజన్, డై కాస్టింగ్, ల్యాపింగ్. ఓకే, ఇక్కడ ఎస్ఎస్ వచ్చేసరికి మనకి ఇచ్చింది ఏంటి అంటే స్టఫింగ్ బాక్స్, నెక్స్ట్ ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ హోల్ షాఫ్ట్ గివెన్ అని చెప్పేసి మనకి ఇక్కడ డేటా అనేది మిస్ అయింది. సో హోల్ది ఇస్తారనమాట డైమెన్షన్స్, దానికి సంబంధించి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఏదైనా హోల్ టాలరెన్స్, షాఫ్ట్ టాలరెన్స్, మినిమం ఎలవెన్సెస్, మ్యాక్సిమం ఎలవెన్సెస్ అన్నది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిందే. ఇవి ఆల్రెడీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది నేను మీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రొడక్షన్ డ్రాయింగ్ అంటే సరిపోతుందండి. అది C20 C23 అన్నది మీకు అనవసరం అండి. కాన్సెప్ట్ మాత్రం ఒకటే, C20 అయినా C23 అయినా. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్నెస్, సర్క్యులారిటీ, యాంగులారిటీ, పొజిషన్స్, ప్రొఫైల్ ఆఫ్ ఎనీ లైన్ అన్నది. నెక్స్ట్ సూపర్ ఫినిషింగ్, సిలిండ్రికల్ గ్రైండింగ్, బోరింగ్, షేపింగ్ అండ్ డై కాస్టింగ్. ఇక్కడ ఏంటంటే రిపీటెడ్గా మనకి ఏంటి అంటే సూపర్ ఫినిషింగ్, నెక్స్ట్ సిలిండ్రికల్, నెక్స్ట్ డై కాస్టింగ్ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మీరు దాని మీద మీరు ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి కూడా మీరు చాలా బాగా చూసుకోవాల్సి ఉంటుంది. హెక్సాగనల్ బోల్ట్, స్ప్లైన్స్ అండ్ ట్యాపర్ కీస్, ఓరింగ్స్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఓకేనా, సో ఇందులో మనకి ఏమి ఇచ్చాడు అంటే హైడ్రాలిక్ సిలిండర్ ఇచ్చాడు, నెక్స్ట్ ఫుట్ స్టెప్ బేరింగ్ అన్నది ఇచ్చాడు అనమాట. ఓకే, సో మనకి ఇవే ఇవ్వాలని రూల్ ఏం లేదండి, ఎస్ఐస్ అన్నవి చేంజ్ అవుతాయి. ఓకేనా, సో నెక్స్ట్ మోడల్ లాస్ట్ పేపర్ ఇది. డిటర్మైన్ ద లిమిట్ టాలరెన్సెస్ క్లియరెన్స్ ఫిట్ బిట్వీన్ ద మీటింగ్ పార్ట్స్ having the nominal diameter 40 and providing minimum clearance 0.1 mm with the tolerances of hole 0.025 mm, that is shaft 0.05 and following the hole basis system. సో లిమిట్స్ అన్నవి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మొత్తం ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు డేటా అనేది రాసుకొని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిషనింగ్ సింబల్స్, surface considered and removal material is not permitted. Removal material machining by is required when the special surface characteristics have been indicated. If the surface roughness is required, all surfaces of. So next explain the following అని చెప్పేసి హెక్సాగనల్ బోల్ట్ ఈ మోడల్ ఇచ్చాడు. నెక్స్ట్ స్ప్లైన్స్ అన్నవి ఇచ్చాడు. సో హెక్సాగనల్ బోల్ట్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద వేరీ ఆఫ్ రీప్రోగ్రాఫిక్ మెథడ్స్ ఫర్ రెస్పాండింగ్ లేదా రీప్రొడ్యూసింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. సో నెక్స్ట్ మనం ఎస్ఐస్ చూద్దాము. దీంట్లో ఏం ఎస్ఐస్ ఇచ్చారు అన్నది. దీంట్లో ఎసెంట్రిక్ను స్క్రూ జాక్ అన్నది ఇచ్చారు. ఓకేనా, సో మీరు ఇందులో సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ ఎక్కడ వేయాలి, నెక్స్ట్ అలాగే డైమెన్షన్స్ ఆల్రెడీ డయాగ్రామ్లో ఇచ్చేస్తాడు. నెక్స్ట్ టాలరెన్సెస్ ఎక్కడెక్కడ పెట్టాలి, నెక్స్ట్ రఫ్నెస్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ షీట్ అన్నది ఎలా డ్రా చేయాలి అన్నది నేర్చుకుంటే మీరు చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట. నేను ఈ వీడియోలో జస్ట్ మోడల్ ఆఫ్ షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఐ క్వశ్చన్స్ మాత్రమే చెప్పానండి. ఆ మోడల్స్లో చూసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.